ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ అతి ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో రథసప్తమి ఒకటి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. సూర్య భగవానుడి పుట్టిన రోజే ఈ రథసప్తమి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 4 మంగళవారం రోజున రథసప్తమి పండుగ వచ్చింది. కాబట్టి ఈ రథసప్తమి రోజు ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రథసప్తమి రోజున సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్య భగవానుడి ప్రత్యేక అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను తీసుకుని వాటిని మీ తలపైన భుజం పైన పెట్టుకుని తలస్నానం చెయ్యాలి. రథసప్తమి రోజున ఇలా చెయ్యడం వల్ల జిల్లేడు ఆకులో ఉండే ఔషధ గుణాలు అన్నీ మీ శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో జీవించవచ్చు. ఇలా తలస్నానం చేసిన తరువాత ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున ఎవరైతే సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. రథసప్తమి రోజున 108 సార్లు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఇలా ఎవరైతే జపిస్తారో వారు కోరిన ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి ఖచ్చితంగా బెల్లంతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ పరమాణాన్ని చిక్కుడు ఆకు మీద పెట్టి దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు వేసి దానిపైన ఎర్రటి పువ్వులను వేయాలి. ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. కాబట్టి సూర్యదేవుడి అనుగ్రహం కలగాలంటే ఈ రథసప్తమి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించండి. అలాగే ఈ రోజున ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు ఆహార పదార్థాలు కానీ దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రథసప్తమి రోజు ఇలా నియమాలు పాటిస్తే వారికి ఖచ్చితంగా సూర్యదేవుడి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇక రథసప్తమి రోజున కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు. మీరు పొరపాటున ఈ సప్తమి రోజున తెలిసి తెలియక తప్పులు చేస్తే మాత్రం మీ జాతకంలో సూర్యుడు బలహీనపడి మీ జీవితంలో అడుగడుగున కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజున ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం రోజు రథసప్తమి వచ్చింది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవికి నచ్చని పనులు చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున మీ ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు వేయాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం, సూర్య భగవానుడి కరుణా కటాక్షాల వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ రథసప్తమి రోజున ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అలాగే ముల్లంగి దుంపలను కూడా అస్సలు తినకూడదు. పాలు చంద్రుని మూలకం. కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉప్పు, పాలు, పెరుగు ఎవ్వరికీ ఇవ్వకూడదు. ముఖ్యంగా ఈ రోజున పాలతో చేసిన స్వీట్లను అస్సలు కొనకూడదు. ఇలా చేస్తే మీ సంపద నష్టానికి, ఇంట్లో సమస్యలకు దారితీస్తుంది. అలాగే నలుపు రంగు వస్త్రాలు అస్సలు వేసుకోకూడదు. ఎంతో శక్తివంతమైన రథసప్తమి రోజున నలుపు రంగు బట్టలను ధరిస్తే వారికి కుజదోషం ఏర్పడుతుంది, అశుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. రథసప్తమి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా నిద్రలేవకూడదు. తెల్లవారుజామునే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఆడవారు లక్ష్మీదేవితో సమానం.
కాబట్టి శక్తివంతమైన రథసప్తమి రోజున ఇంట్లో ఉన్న ఆడవారు కంటతడి పెట్టకూడదు. ఒకవేళ పెడితే మాత్రం మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఒకవేళ అప్పు ఇస్తే మాత్రం ఆ డబ్బు తిరిగి రాదు. ఈ రోజున చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారు దాకా ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. ఈ రోజు తలస్నానం చెయ్యకపోతే దరిద్రానికి దారితీస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేస్తే మంచిది. ఈ రోజున పొరపాటున కూడా మీ ఇంటికి దగ్గరలో ఉన్న చెట్లను నరకకూడదు. ముఖ్యంగా ఈ రోజు తులసి మొక్కను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. రథసప్తమి రోజు మాంసం అస్సలు తినకూడదు. ఈ రోజున పొరపాటున కూడా జీవహింస చెయ్యరాదు. ఈ రోజు స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. ఈ రోజున మాంసాహారం తింటే అనారోగ్యానికి గురవుతారు. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని హిందువుల విశ్వాసం. కాబట్టి ఈ రోజున గోమాతకి ఏదైనా ఆహారం తినిపిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజున ఎలాంటి ఆహార పదార్థాలను వృధా చేయకూడదు. వీలైతే అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ రోజున భార్యాభర్తలు గొడవలు పడకూడదు. ఇలా గొడవలు పడితే మాత్రం పేదరికానికి దారితీస్తుంది. సూర్యాస్తమం సమయంలో అస్సలు నిద్రించకూడదు. పసిపిల్లలు, జబ్బు పడిన వారు తప్ప మిగతా వారు ఈ నియమాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. ఈ రథసప్తమి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. అలా ఉంటే మాత్రం మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ రోజున కొత్త వస్త్రాలు ధరిస్తే వాటికి చివర్లో కొంచెం పసుపు రాస్తే మంచిది. రాహుకాలంలో స్నానం చేయకూడదు. వెండి వస్తువులను ఎవ్వరికి బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు అస్సలు ఉంచకూడదు. గుమ్మానికి కొంచెం దూరంగా ఉంచాలి. అలాగే ఈ రోజున గోళ్లు తీసుకోకూడదు. చీకటి పడక ముందే ఇంటిని శుభ్రంగా ఊడ్చుకోవాలి. సూర్యాస్తమం లోపే ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయాలి. సూర్యాస్తమం అయ్యాక ఇంట్లో ఉన్న మహిళలు చెత్తను బయట పడేయకూడదు. ఒకవేళ పడేస్తే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైతే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఇంట్లో ఒక్క రూపాయి కూడా నిలవదు. కాబట్టి ఈ రథసప్తమి రోజున పైన చెప్పినట్లుగా చేస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.